ఇంటి గేటు దాటి బయటకెళ్తే నీ తల 1000 ఒక్కలవును కాక. ఇలాంటి శాపం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? నాకు తెలిసి లేదు, ఉండదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారు, బాగుండాలి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ దాటి బయటికి రావట్లేదు? ఏదో శాపం ఉన్నట్టుగా. నిన్న ఆక్వా రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు. అంతకుముందు అమరావతి రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు. అంతకుముందు డిఎస్సి అభ్యర్థులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు. ఈ సమావేశాలన్నీ ఎక్కడ నడిచినాయి? ఆ ఇంట్లో నడిచినాయి. అదేదో నాకు అర్థం కావట్లేదు. ఆక్వా రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి, పలకరించి, వాళ్ళ బాధలు అడిగి, వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ తరపున ఒక ఉద్యమాన్ని ప్రకటించి, వాళ్ళ తరపున ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టడం అనేటువంటిది ఒక పద్ధతి. నాయకుడు చేయాల్సిన పని ఇది. లేదా అమరావతి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారని అనుకోండి. అమరావతి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంది అమరావతి, ఆ పక్కనే ఉంటారు రైతులు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక 4 అడుగులు వేస్తే అమరావతి రైతులు కనపడతారు. మరి అదేందో అర్థం కావట్లే. ఆ రైతులను కూడా తన ఇంటికే పిలిపించుకున్నాడు. ఇప్పుడు అమరావతి రైతులతో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కారు తీయవసరం లేదు, బైక్ తీయవసరం లేదు. బయటకు వచ్చి 4 అడుగులు వేస్తే చాలు అమరావతి రైతులు కనపడతారు. కానీ ఆ అమరావతి రైతులను కూడా తన ఇంటికే పిలిపించుకొని మాట్లాడాడు తప్ప అమరావతి రైతుల దగ్గరికి జగన్ వెళ్ళలేదు. డిఎస్సి అభ్యర్థులు కూడా విషయంలో కూడా అంతే, వాళ్ళని పిలిపించుకున్నాడు దాని దగ్గరికి. ఎందుకు ఇలా? సమాజంలో కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వాళ్ళ దగ్గరికి నాయకుడు వెళ్తాడా? వాళ్ళని తన ఇంటికి పిలిపించుకుంటాడా? ఇదెక్కడ చోద్యం? ఈ దేశ రాజకీయాల్లో ఎక్కడా లేదు. ఒక పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి, రాజకీయాల్లో ఫుల్ టైమ్గా ఉన్న వ్యక్తి, అధికారం కోరుకునే వ్యక్తి ప్రజల పట్ల ఇలా ఉంటాడా? ఇది ప్రజలను, బాధితులను అవమానించడం కాదా? ఇప్పుడు రేపు పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత వస్తాడు మళ్ళా. అంటే ఎన్నికల కంటే 1 ఇయర్ ముందో, 1.5 ఇయర్ ముందో మాత్రమే ప్రజల్లోకి వస్తాడు. అది కూడా అధికారం లేకపోతే వస్తాడు. మళ్ళీ అధికారం ఉంటే రాడు. ఎందుకు ఇలా? ఆ ప్యాలెస్లోనే ఎందుకు అలా? ఉంటే బెంగళూరు ప్యాలెస్ లేదా తాడేపల్లి ప్యాలెస్. ఆ పార్టీ తరపున పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా జగన్ పాల్గొడు. మీరు చూసారా వెన్నుపోటు దినోత్సవాన్ని ఈ మధ్య వైసీపీ జరిపింది కదా, పాల్గొన్నాడు జగన్? లేదు. ఇంతకుముందు డిఎస్సి అభ్యర్థులకు సపోర్ట్గా ఏదో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు కదా, దాంట్లో జగన్ ఏమైనా పాల్గొన్నాడా? లేదు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడు? మళ్ళీ ఆయన పిలుపునిచ్చిన కార్యక్రమాలే కదా. ఎందుకు ఆ ప్యాలెస్ దాటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేకపోతున్నాడు? ఇలా రాకపోతే ప్రజలు ఆయన వదిలేస్తారు. ఆ విషయం ఆయనకు అర్థమవుతుందో లేదో. ఆల్రెడీ వదిలేశారని కొంతమంది అనొచ్చు కాక, ఇలా ఉండటం వల్లే వదిలేశారు ఆయనకి. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలియపోవటం, ఒక పేక్ ప్రపంచంలో బతకటం, ప్రజలతో సంబంధాలు కట్ కావటం, మానవ సంబంధాలు లేకపోవటం, చివరికి ఆ పార్టీ క్యాడర్తో కూడా డైరెక్ట్ రిలేషన్స్ లేకపోవటం. ఇదేదైనా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుబాటు అవుద్ది. ఏమంటారు? మీరు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.